తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోనే ఒక న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్ రన్ చేయడం విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాములు నాయక్. అయితే గత కొంతకాలంగా 2011 నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రత్యేకంగా వ్యాపార లావాదేవీలు జరిగే విధంగా ఒక బిజినెస్ యాక్టివిటీ నడిపిస్తున్నారు. అది టీ న్యూస్ రూపంలో జరుగుతోంది. ఏ రకంగా ఒక పార్టీ ఆఫీస్లో ఇటువంటి బిజినెస్ రన్ చేసేటువంటి ఒక ఆఫీస్ ఏ రకంగా రన్ చేస్తారంటూ కూడా రాములు నాయక్ తన పిల్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆ రెవెన్యూ శాఖ అధికారులు కూడా తెలంగాణ భవన్కి సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఇక ఎప్పటిలోగా ఈ యొక్క టీ న్యూస్ ఛానల్ని అక్కడి నుంచి తీసివేస్తారు, అక్కడ షిఫ్ట్ చేస్తారన్న విషయంలో క్లారిటీ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఇక బీఆర్ఎస్ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిని అధికారులు కోరారు. ఇదే ఇష్యూపై హైకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములు నాయక్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మధు లైదోర్ అందిస్తారు. మధు, ఏం సమాధానం చెప్తున్నారు? తెలంగాణ భవన్లో టీ న్యూస్ ఆఫీస్ రన్ చేయడం విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. రెవెన్యూ శాఖ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. సో తెలంగాణ భవన్ ప్రతినిధులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ తెలంగాణ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్గా ఎవరైతే ఉన్నారో, తెలంగాణ భవన్ పార్టీ భవన్ ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆయనకు నోటీసులు అందాయి. ముఖ్యంగా హైకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వివరణ కోరుతూ దీనికి సంబంధించినటువంటి నోటీసులు అందాయి. మొత్తం 1 ఎకరం ఉన్నటువంటి ప్రదేశంలో ఈ నిర్మాణం జరిగింది. పార్టీ ఆఫీస్ నిర్మాణం, పార్టీ నిర్మాణం ఆఫీసుకు సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ అనేది 2004 సంవత్సరంలో జరిగింది. 2004, 27, 11వ నెలలో అలాట్మెంట్ చేసినట్టుగా జరిగింది. అలాట్మెంట్ చేసేటువంటి సమయంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ 955 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి జీవో ఇది. ఆ సమయంలోనే చాలా గైడ్ లైన్స్ ఇచ్చారు. దీంట్లో నిబంధనలు చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. కేవలం పార్టీ ఆఫీసు మినహాయించి ఇతరత్ర కార్యక్రమాలు జరగకుండా, అంటే రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి వారికి అవకాశం ఆశ్రయం కల్పించకుండా, తర్వాత అక్కడే నివాసం ఉండేలా అంటే ఏర్పాట్లు ఉండకుండా, అంటే నివాస యోగ్యం కాకుండా రెవెన్యూ జనరేట్ అయ్యేలాగా కమర్షియల్ గా ఎలాంటి కార్యకలాపాలు అక్కడ జరగొద్దు అనేటువంటి ముందే అలాట్మెంట్ చేయడం జరిగింది. కేవలం పార్టీ ఆఫీసు కార్యకలాపాలకు మాత్రమే వినియోగించుకోవాలి అనేటువంటిది స్పష్టంగా జీవోలో మెన్షన్ చేశారు. కానీ 2011 సంవత్సరంలో ఏర్పాటైనటువంటి ఈ న్యూస్ తెలంగాణ బ్రాడ్కాస్టింగ్ అనేటువంటి పేరుతో అక్కడి నుంచి ఛానల్ రన్ చేస్తా ఉన్నారు. 2014 నుంచి 2015 సంవత్సరానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని హైకోర్టులో పొందుపరిచారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన. దాంట్లో 2014 నుంచి 15 సంవత్సరం వరకు 11 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఆల్రెడీ టీ న్యూస్ కు అందినట్టుగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అందజేశారు. ఇంకా 2015 నుంచి 2023కు అందినటువంటి కమర్షియల్ డీటెయిల్స్ కోసం కూడా, అంటే అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ కోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియల్ గా నడవడానికి అవకాశం కల్పించొద్దు. ఆ పార్టీ ఆఫీస్ భవనంలో వెంటనే ఖాళీ చేయించాలి. ఎప్పటి వరకు ఖాళీ చేస్తారు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, వారం రోజుల్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ పొందుపరచాలనేటువంటిది ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేసింది. ఈ అంశానికి సంబంధించి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు అందాయి. వెంటనే ఓడిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు టీ న్యూస్ కార్యాలయాన్ని అటు నుంచి వేరే చోటుకి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా కూడా మన దగ్గర సమాచారం ఉంది. ప్రస్తుతం ఈ అంశం పైన రెస్పాండ్ కావడానికి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు దీనిపైన మాట్లాడడానికి. కానీ వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీ న్యూస్ ని షిఫ్ట్ చేసి వేరొక బిల్డింగ్ లోకి, ఆ చుట్టుపక్కలలోనే దగ్గరలోనే ఉన్నటువంటి ఏదైనా కమర్షియల్ బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో ఈ అంశానికి సంబంధించి తప్పుపడుతూ హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వడం, రెవెన్యూ శాఖ కూడా దీనిపైన సీరియస్ కావడం, వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వడంతో టీ న్యూస్ ఆఫీస్ షిఫ్టింగ్ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రైట్, ఇక రెవెన్యూ శాఖ అధికారులకు సంబంధించి నోటీసులు జారీ చేసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు ఏమైనా సమాధానం ఇచ్చారంటే అసలు కమర్షియల్ యాక్టివిటీస్ ఏ రకం కూడా జరగకూడదని మొదట్లో నిబంధనలు ఉన్నప్పటికీ 10 సంవత్సరాలుగా ఈ నిబంధన ఉల్లంఘన జరిగింది. ఆ విషయంలో చర్యలు ఇస్తున్న అవకాశం ఉందా? ఖచ్చితంగా చర్యల కోసమే హైకోర్టు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఇచ్చినటువంటి నోటీసులో, ముఖ్యంగా రెవెన్యూ శాఖ ద్వారా అందినటువంటి నోటీసులో వీరు వివరణ ఇస్తారు. ఎందుకు ఇన్ని రోజులు అక్కడ నుంచి నడపాల్సి వస్తుంది, దీని కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎందుకు అనేటువంటి అంశాలపైన వీరు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందో దీనిపైన ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం మీడియాతో, బయట వ్యక్తులతో మాట్లాడినప్పటికీ కూడా పార్టీ అంతర్గతంగా ఏం చేద్దాం అనేటువంటి అంశం పైన వీరు న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇమీడియట్ గా వారం నుంచి 10 రోజుల లోపల టీ న్యూస్ కార్యాలయాన్ని తెలంగాణ భవన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి వేరే ప్రాంతానికి అనేటువంటిది ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కేవలం ఇప్పుడు వరకు జరిగినటువంటి దానిపైన చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే కమర్షియల్ 2014 నుంచి 15 వరకే 11 కోట్ల రూపాయల ఆదాయం వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మేర ఆదాయం వచ్చింది ఛానల్ కు
వాటన్నిటి వివరాలను పొందుపరచాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిపైన డీటెయిల్స్ లోకి వెళ్తుంది ప్రభుత్వం. ఎంత ఆదాయం వచ్చింది, అటు ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఆదాయం వచ్చింది అనేటువంటిది, ఎలాంటి చర్యలు ఉంటాయో తదుపరి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి మాత్రం కార్యాలయ తరలింపు పైన ఆదేశాలు రావడంతో కార్యాలయం తరలించడానికి సిబ్బంది సమాయత్తం అవుతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఆదేశాల మేరకు పార్టీ భవనం నుంచి కార్యాలయాన్ని, టీ న్యూస్ కార్యాలయాన్ని తరలించడానికి సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్గా 2004లో ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీ భవనానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ భవనానికి అప్పటి ప్రభుత్వంలో అలాట్మెంట్ జరిగింది ల్యాండ్. ఆ తర్వాత 2011లో తెలంగాణ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట టీ న్యూస్ అనే ఛానల్ని అదే భవనంలో ఏర్పాటు చేశారు. అయితే మొదట్లో 2004లో ఎప్పుడైతే ఈ ల్యాండ్ అలాట్మెంట్ జరిగిందో అప్పుడు ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ కానీ స్వగృహాల కోసం కూడా అక్కడ నివాసయోగ్యమైన విధంగా ఎక్కడ కూడా ఉండకూడదు, కేవలం పార్టీ భవనంగానే ఉండాలంటూ కూడా నిబంధనలు పొందుపరచడం జరిగింది. అయినప్పటికీ ఈ యొక్క నిబంధన ఉల్లంఘించి 2011లో టీ న్యూస్ ఆఫీస్ పేరిట అక్కడ న్యూస్ ఛానల్ ఏర్పాటైంది. సుమారుగా 12 సంవత్సరాల కాలంగా ఈ యొక్క న్యూస్ ఛానల్ అక్కడ నడుస్తుంది. అయితే ఆధార్తో సహా ఏ రకమైనటువంటి రెవెన్యూ జనరేట్ అయింది, ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ జరిగాయి ఈ భవనంలో, ముఖ్యంగా టీ న్యూస్ పేరిట ఎన్ని కోట్ల లాభం ఆ టీ న్యూస్ ఒక ఛానల్ మూట కట్టుకున్న ఒక పక్క ఆధారాలతోని రాముల్ నాయక్ మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన హైకోర్టులో బిల్ దాఖలు చేశారు. ఇక రెవెన్యూ శాఖ అధికారులు కూడా తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ముమ్మరంగా టీ న్యూస్ భవనాన్ని, టీ న్యూస్ ఆఫీస్ని అక్కడ షిఫ్ట్ చేసేందుకు కూడా అధికారులు సంబంధిత సిబ్బంది కూడా సమ్మతమవుతున్నట్టు తెలుస్తోంది. దీని మీద మరింత సమాచారం ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. ఎస్ పెట్రిషియా. బీఆర్ఎస్ భవన్ కు నోటీసులు, తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే ఆఫీస్లో టీ న్యూస్ ఛానల్ నడుపుతున్నారో వ్యాపారం చేస్తున్నట్టు అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది. పార్టీ ఆఫీస్లో టీ న్యూస్ ఛానల్ని వెకేట్ చేయాలి, షిఫ్ట్ చేయాలని, వారంలో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది రెవెన్యూ ఆఫీసెస్. ఎవరైతే బీఆర్ఎస్ భవన్ శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నారో వివరణ ఇవ్వాలని అధికారులు కోరడం కూడా జరిగింది. ఇదే వివరణ పైన హైకోర్టుని కూడా రీచ్ అయిన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వ్యాపారం పైన వాడుకుంటున్నారు, వీరు కమర్షియల్ పర్పస్ యూజ్ చేస్తున్నారని రాములు నాయక్ దీనిపైన ఫైట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవాలని అతను కోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా 2011 నుంచి టీ న్యూస్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడనే ఫస్ట్ ఫ్లోర్లో సుమారుగా 300 మంది ఎంప్లాయీస్ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. రెవెన్యూ ఆఫీసర్స్ మాత్రం ఇంకో వారం రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి, వ్యాపారం చేస్తున్నారు, కమర్షియల్ యూజ్ కోసం యూజ్ చేస్తున్నారు, ఇది వెంటనే వివరాన్ని ఇవ్వాలి. పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఆఫీస్ని ఎప్పటి వరకు షిఫ్ట్ చేస్తారు, ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలని రెవెన్యూ ఆఫీసర్స్ చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో ఇన్ఛార్జ్, అతన్ని కూడా వివరణ కోరడం కూడా జరిగింది. మనం ఒకసారి వాళ్ళతో ఆఫీసర్స్ ఎవరైతే వర్క్ చేసే వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. నోటీసులు జారీ చేశారు కదా, ఎప్పటి వరకు వెకేట్ చేస్తారంటే ప్రభుత్వం ఓడిపోయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తామని ఒకసారి చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇంకా షిఫ్ట్ చేయలేరు. అదేవిధంగా వారంలో ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఏ విధంగా కూడా స్పందించలేరు. అధికారులు ఖచ్చితంగా స్పందించాలి. ఇదే విషయం పైన హైకోర్టుని ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీ వ్యాపారం కోసం వాడుకుంటున్నారని అప్పీల్ చేసిన రాములు నాయక్ ప్రభుత్వ భూమిని ఖచ్చితంగా వెనకకి తీసుకోవాలని అదేవిధంగా ఫైట్ చేస్తున్న రాములు నాయక్. అదేవిధంగా 2011 నుంచి టీ న్యూస్ బీఆర్ఎస్ భవన్లోనే యూజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే భవన్ వర్గాలు మాత్రం స్పందించట్లేదు. ఎన్నికలు ఓటమి తర్వాత టీ న్యూస్ని షిఫ్ట్ చేద్దామని అనుకున్నారు, ఆ ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. కానీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అని రెవెన్యూ ఆఫీసర్స్ అన్నారు. వారం రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, పార్టీని ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు, వెంటనే తక్షణమే దాన్ని షిఫ్ట్ చేయాలి ఇక్కడ నుంచి అని చెప్పడం కూడా జరిగింది. చూడాలి, ప్రభుత్వం మారింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ ఒక టార్గెటా బీఆర్ఎస్ అనేది ఇంకా తెలియట్లేదు. కానీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కానీ లేకపోతే భవన్ వాళ్ళు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముందు ముందు అట్లా ఎలా స్పందిస్తారో చూడాల్సిన విషయమే. కెమెరామెన్ దయాసాగర్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.